सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। అయ్యా వాళ్ళ సంతోషం కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారయ్యా. చూడమ్మా, ఈ నా పవిత్ర దేశంలో, ఈ ఆంధ్రదేశంలో, ఈ పొంగనూరు నియోజకవర్గంలో, ఈ అప్పినపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దొమ్మరపాలెంలో ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదనేదే ఈ బకిడి గోపాలు చేయమని మీకు తెలియజేస్తున్నా. కలకంటి కంట కన్నీరొలికిన ఇంట సిరినుండ నొల్లదన్నారు ఒకనాడు అన్న రామన్న. తెలుసా మీకు? అన్నా మీరే కాపాడాలన్నా. Heartily welcome to the Sarpanches, ZPTCs, MPTCs and my media friends. సో ఈరోజు మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే మన పుంగనూరు నియోజకవర్గంలో వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండటం వలన సో వీటిని అండ్ ఐఎమ్ ది ఎమ్మెల్యే ఆఫ్ పుంగనూరు కాన్స్టిట్యున్సీ బిడిఓ గారు మీటింగ్ రమ్మన్నారు, వచ్చా. వెళ్ళి కూర్చోండి. హలో, ఐఎమ్ ది ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఆఫ్ దిస్ పుంగనూరు కాన్స్టిట్యున్సీ మిస్టర్ బిడిఓ. నేను చెప్పేది వినండి. నో 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 గవర్నమెంట్ నుండి ఎటువంటి జీవో రాలేదండి. నో 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 ఇవ్వలేదండి. గో 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 డోంట్ సే ఇట్. మీటింగ్ ఈజ్ ఓవర్ అండ్ డిస్పర్స్. ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ, మన మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బగిడి గోపాల్ సార్ గారికి మన సాదర స్వాగతం. నమస్కారం సార్. ఇప్పుడు ఈ సమావేశంలో మన ఎమ్మెల్యే గారు మీటింగ్ ఈజ్ ఓవర్. ఏ రాజారెడ్డి, డోర్ మూసుకొని వచ్చాయి. మా ప్రభుత్వ అధినేత సిద్ధాంతాలకు అనుగుణంగా నేను ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు కానీ, ఏ ఒక్క వ్యక్తికి కానీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ ఆఫీసు నుంచి నాకు అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినాయి. ఇక మీదటైనా సరే మీ ఆఫీస్ నుంచి ఏ విధమైనటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దానికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. సార్, మీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు మా నుంచి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని మీకు మాటిస్తున్నాను. నమస్కారం. మీరేంటి సార్ ఇలా వచ్చారు? అదే మంగళం గ్రామస్తుల పట్టాలు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా సార్, వాటిని ఇప్పుడైనా మీరైనా మా కొత్త ప్రభుత్వంలో పరిష్కారం చేయాలి సార్. దాని గురించి సార్ అది మీకు తెలియదు కాదు, కోర్టులో ఉంది. ఉంటే ఉండిలేండి సార్, ప్రభుత్వం మనం చూసుకుంటాం లేదు సార్. కోర్టు కేసులు గిట్టు కేసులు మనకు చెప్పద్దండి. వాళ్ళకి ఇవ్వాలి, మేము ప్రామిస్ చేసినాం, ఇస్తున్నాము, మీరు ఇస్తున్నారు, మేము తీసుకుంటాం. ఆ విషయాలని మీరు చూసుకుంటానంటే ఓకే, థ్యాంక్ యూ. చూసుకుంటాను. 225 ఉన్నాయి కదా, నో ప్రాబ్లం. చాలా సంతోషం. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. గోపాల్ గారు, మీరు ఎమ్మెల్యే అయ్యాక మా ప్రభుత్వ ఉద్యోగులు, మీ ప్రజాప్రతినిధులు చాలా బాధపడుతున్నారు మీ వల్ల. దానికి మీరేమంటారు? మేడం, ఉండొచ్చు మేడం. చాలా మంది చాలా రకాలుగా గుంట నక్కలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే వారి భరతం పట్టడానికే ఈ పేద ప్రజానీకం నన్ను గెలిపించుకున్నారు. మేడం, లక్షలాది మంది ప్రజలు ఈ నియోజకవర్గం
వర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలకు అతీతంగా నన్ను వాళ్ళ ప్రతినిధిగా గెలిపించుకున్నారు. వాళ్ళ భర్తం పట్టడం వల్ల ఫిర్యాదు చేసింది. అయినా మిస్టర్ బగడి గోపాల్, మీరు ఒక్కలే నీతి నిజాయితీగా ఉంటే సరిపోదు కదా. మా అధికారులు, మీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మీ స్పీడ్కి తట్టుకోలేకపోతున్నారు. దానికి నేనేం చేయలేను మేడం. ఏ పేద ప్రజలైతే ఒక్క పూట తిండి లేని అభాగ్యులు నా మీద విశ్వాసం పెట్టుకుని నాకు ఓటిచ్చి నోటిచ్చి పసుపు నీళ్లు పెట్టి పారాణి పెట్టి ఆశీర్వదించి గెలిపించినాను, ఆ పేద ప్రజానీకం కోసం నేను ఎంత దూరమైన. అది కాదు మిస్టర్ బగడి గోపాల్, మీ మీద చాలా మంది నాయకులకు కోపంగా ఉంది. అందువల్ల మీ ప్రాణానికి హానుంది. ఒక కలెక్టర్ గా మీ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. మీరు మీ అధిష్టాన వర్గంతో రాజీ అయినా అవ్వండి, లేదా కొన్ని రోజులు బయట దూరంగా వెళ్ళిపోండి. మీ శ్రేయోభిలాషిగా నేను ఈ సలహా ఇస్తున్నాను. ఇక మీ ఇష్టం గోపాల్.